ఎన్రోల్మెంట్ కూడా త్రూ మెయిల్. ఎడెక్స్ నుంచి డైరెక్ట్ వచ్చిన మెయిల్ ఎన్రోల్మెంట్ చేసుకుంటేనే యాక్టివేట్ అవుతుంది, లేకపోతే అమౌంట్ పే చేయాలి, అది సర్టిఫికేట్ కంప్లీట్ కాదు. ఫస్ట్ ఇష్యూ. సెకండ్ ఇష్యూ ఏంటంటే ఎన్రోల్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ క్లాసెస్ అనేది వస్తున్నాయి. క్లాసెస్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత 75% అబోవ్ అయితే 75% కంప్లీట్ అయితే ఆటోమేటిక్గా వాడు మెయిల్ ఏదైతే రిజిస్టర్ చేసుకున్నాడో ఆ మెయిల్కి ఏమవుతుంది, సర్టిఫికేట్ పీడిఎఫ్ ఫార్మాట్ వస్తుంది. అది డౌన్లోడ్ చేస్తే మీకు హార్డ్ కాపీ సబ్మిట్ చేస్తుంది. అక్కడ సబ్మిట్ చేసేటప్పుడు ఏమైనా ఇష్యూస్ ఉంటాయి అంటే 9 సెషన్స్ ఓపెన్ అయినాయి, 10th సెషన్స్లో ఓపెన్ కాలేదు, అలాంటి ఏమన్నా ఉంటే రిమార్క్స్లో రాసేసుకొని వాడు ఏం చేయాలంటే స్క్రీన్ షాట్ స్టార్టింగ్ నుంచి ఫస్ట్ లాగిన్ అయినాడు సక్సెస్ఫుల్గా, ఫస్ట్ సెకండ్ థర్డ్ వీడియో కంప్లీట్ అయినాయి, 4th వీడియో కూడా అసైన్మెంట్ సబ్మిట్ కావాలి. దాన్ని ఏం చేయాలి, స్క్రీన్ షాట్ డౌన్లోడ్ చేసి రైట్ మనకు పెట్టినప్పుడు మనం కంప్లైంట్ పెట్టేస్తాం, వాళ్ళు సాల్వ్ చేస్తారు. రైట్. రిజిస్ట్రేషన్ ఇష్యూ ఏంటి, ఫ్రెండ్స్ కార్డ్ ఫార్వర్డ్ చేస్తే రాదు. ఒకవేళ ఓపెన్ అయినా కూడా మళ్ళీ ఒక 1 or 2 క్లాసెస్ విన్న తర్వాత 30% 40% డిస్కౌంట్ అమౌంట్ పే చేయమని అడుగుతారు. సో అలాంటి కేసెస్ ఏమంటే వాళ్ళు డేటా కలెక్ట్ చేసుకొని నోట్ చేసుకుంటే సేమ్ హాల్ టికెట్ నెంబర్, నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కోర్సు వాడి కోర్సు కలెక్ట్ చేసుకోవాలి. వాడు ఫోన్ చేస్తాను 4 సెమిస్టర్లు వస్తారు, ఎన్రోల్మెంట్ అయిపోయిందంటారు. సో అది బిలీవ్ చేయకండి, కన్ఫర్మ్ చేసుకోండి. ఎట్లా ఉండాలి, enterprise.edx డౌన్లోడ్ చేశాడా, రిజిస్ట్రేషన్ మాక్సిమం ఎడెక్స్ నుంచి మెయిల్స్ వచ్చినట్టు ఇదే ఓపెన్ అవుతుంది, ఎంటర్ప్రైజ్ అని ఓపెన్ అవుతుంది. అట్లా లేకుండా ఫ్రెండ్ నుంచి ఓపెన్ చేస్తే మాత్రం డిఫరెంట్గా వస్తుంది, రాదు అమౌంట్